చూసారా ఎక్కడ అనుకుంటున్నారు? ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి. చాలా బాగా అనిపించింది. ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చూస్తుంటే చక్కగా పచ్చని వాతావరణం కదా. మన సిటీస్లో ఎక్కడ ఉంటాయండి. అయితే ఇక్కడ గోంగూర చూసారా? ఈరోజు మా మమ్మీ గోంగూర పచ్చడి చేస్తూ ఉంటుంది. ఫ్రెష్గా ఆకులు తెంపి చక్కగా చట్నీ చేస్తా అన్నది. సో మీకు అన్నీ చూపిస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి మందారం మొక్క, ఆ దూరంలో చూసారా కనకాంబరాలు. సో ఆ పక్కన చూసారా తెల్ల గోంగూర అంటారు దీన్ని. ఇదిగో కూడా ఒక అంటే 1 year వరకు నిల్వ చేసే పచ్చడిలాగా చేస్తారు. అంతా ఇక్కడ ములక చెట్లు. సో అక్కడ బచ్చల కూర తీగ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను కదా. అలా ఇది అమ్మడి బీరకాయ చెట్టు అండి. మన కార్తీక మాసంలో ఇలా అమ్మడి బీరకాయ తింటే చాలా మంచిది అనేసి కూడా ఒక పురాణాల్లో ఉంది కదా. సో అలా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ గార్డెనింగ్ అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ నేను వెళ్తున్నాను, మొత్తం చూపిస్తాను మీకు. చూడండి, ఇంత చూసినా చూడాలనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. చక్కగా చిలకల సౌండ్స్. ఇక నిమ్మకాయ చూసారా, ఇప్పటికీ కూడా నిమ్మకాయ చెట్టు చాలా బాగుంటుంది. ఎన్ని కాసాయో నిమ్మకాయలు. ఇక తమలపాక చెట్టు, మన ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాక చెట్టు. మా మమ్మీ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అక్కడ వేసుకోండి అంటుంది, కానీ అక్కడ ఏంటో అండి సిటీస్లలో మరి బతకవు ఏంటో మరి అసలు. ఈ చెట్టు కూడా ఆల్రెడీ తీసుకొని వెళ్ళే కానీ అస్సలు బతకలేదు. ఇక్కడ మాత్రం ఎంత పెద్దగా వచ్చిందో చెట్టు అయితే చాలా బాగుంటుంది. ఇది విరజాజి చెట్టు, చాలా బాగుంటాయి విరజాజి పూలు. ఇక్కడ మా మమ్మీ కాబట్టి ఎక్కువ ఎవరు పెట్టుకోరు, చెట్లకే ఉంటాయి ఎక్కువ. లేకపోతే ఆ పూజకని సంబంధించింది యూజ్ చేస్తుంది. ఆ తర్వాత ఎక్కువ అట్లా మొక్కల మీదే ఉండిపోతాయి. గోంగూర ఈసారి అయితే నెక్స్ట్ అమ్మ అంటుంది నిల్వ గోంగూర పచ్చడి చేస్తాను, ముగ్గురికి పంపిస్తాలేవే అనేసి. ఓకే అమ్మ అన్న. గన్నేరు చెట్టు, ఇంకొకటి కూడా మొలక చెట్టు పెట్టారండి. ఇది తెలుసు కదా సపోటా చెట్టు. ఈ సపోటా కాయలు కాసినప్పుడు మళ్ళీ ఇంకోసారి వీడియో తీస్తా. సో జామ చెట్టు ఇంకోటి. ఇదంతా కూడా ఒక అంటే పనప్పని పెట్టించేసి నీట్గా చేస్తారు. సో మొత్తం మ్యాక్సిమం అయితే డాడీ వాటర్, ఇక పైపులు ఉన్నాయి కదా, వాటర్ పెడతారు. ఎందుకో అండి ఇక్కడికి వస్తే మా ఊరు వాతావరణం చాలా బాగుంటుంది. ఆ మనుషులు అంతా కూడా భలేగా ఉంటుంది, పలకరించినట్టు ఉంటుంది. ఒకరోజు ఉండిపోదామనేసి వచ్చాము మేము కూడా, సండే అనేసి. ముద్దు మందారం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.